హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను మ్యాంగో జున్ను ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. ఈ జున్ను చేయడానికి నేను 1 లీటర్ పాలను తీసుకున్నానండి. 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ మామిడికాయలు కాబట్టి నేను ఈ విధంగా 2 తీసుకున్నాను. పెద్దగా ఉన్న మామిడికాయ అయితే 1 సరిపోతుంది. 1 ముప్పావు కప్పు పటిక బెల్లం తీసుకున్నాను. పటిక బెల్లం బదులుగా మీరు పంచదార కూడా తీసుకోవచ్చండి. నేను ఈ పటిక బెల్లం జలుబు చేయకుండా ఉంటుందని నేను పటిక బెల్లం తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు పంచదార కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా చైనా గ్రాస్ని తీసుకున్నానండి. ఈ చైనా గ్రాస్ బదులుగా మీరు అగరగర పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఈ 2 సేమేనండి. ఇది మనకి గడ్డిలాగా ఉంటుంది. ఇది మనకి పౌడర్గా అమ్ముతారు. మీకు అందుబాటులో ఉన్న దేన్నైనా వాడుకోవచ్చు. జున్ను చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులో లీటర్ పాలను పోసుకుందాం. ఈ విధంగా పాలు పోసుకొని పాలు పొంగు వచ్చేంత వరకు పాలని మరిగించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మనకి పాలు పొంగు వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం పటిక బెల్లాన్ని వేసుకుందాము. నేను 1/2 కప్పు పటిక బెల్లం వేసుకుంటున్నానండి. దీనికి బదులుగా మీరు పంచదారను కూడా వాడుకోవచ్చు. మీ స్వీట్కి తగ్గట్లుగా మీరు పంచదారని ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా పటిక బెల్లం వేసుకొని పటిక బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి పాలలో పటిక బెల్లం అంతా కరిగిపోయిందండి. ఈ విధంగా పటిక బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం చైనా గ్రాస్ని వేసుకుందామండి. ఇది మనకు బయట షాపులో దొరుకుతూనే ఉంటుంది. దీనికి బదులుగా మీరు అగరగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఈ 2 సేమే. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇప్పుడు అగరగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అగరగర్ పౌడర్ అయితే మనకి వేయంగానే ఎమ్మటినే కలిసిపోతుంది. మనకి జున్నుగా ఈ చైనా గ్రాస్ అయితే మనకి ఒక 15 నిమిషాలు పడుతుందండి కరగడానికి. లీటర్ పాలకి మనకి 1 ప్యాకెట్ అగరగర్ పౌడర్ సరిపోతుందండి. మనకి జున్ను గడ్డి కూడా 1 లీటర్ పాలకి 1 ప్యాకెట్ సరిపోతుంది. ఈ విధంగా ఉండలు లేకుండా మనం ఈ అగరగర్ పౌడర్ని పాలల్లో కలుపుకోవాలి. అగరగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుకుంటే మనకి పాలల్లో ఆ పొడి అనేది కలిసిపోతుంది. మనకి అగరగర్ పౌడర్ కరిగేలోపు మనం మామిడికాయ చెక్కు తీసేసుకుందామండి. ఈ విధంగా చెక్కును తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి ముందుగానే కట్ చేసుకుంటే పాడైపోతాయండి. మనకి అగరగర్ పౌడర్ కరిగేలోపు మనం కోసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం చెక్కును తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని మామిడికాయలు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మీ ఇష్టానికి తగినట్లుగా మీ మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ విధంగా పాలల్లో కరిగిన తర్వాత మనకి పాలు కొద్దిగా చిక్కగా అనిపిస్తాయండి. ఈ విధంగా మనకి చిక్కగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 3 లేదా 4 నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. మనం డైరెక్ట్గా వేడి మీదే వేసుకుంటే మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోతాయండి. కాబట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు చల్లారనిద్దాము. మరీ ఎక్కువసేపు చల్లారనివ్వద్దండి, మనకి సెట్ అయిపోతుంది జున్నులాగా. కాబట్టి 2 లేదా 3 నిమిషాలు కొద్దిగా సేపు చల్లారనిచ్చి మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న అగరగర్ పౌడర్ అంతా కరిగిపోయిందండి. చూడండి, అగరగర్ పౌడర్ కరిగిపోయి మనకి పాలు ఈ విధంగా చిక్కబడతాయి. మనకి అగరగర్ పౌడర్ కరిగేంత వరకు ఈ విధంగా పాలలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒక 3 నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాము. మనం డైరెక్ట్గా వేడి మీదే వేసుకుంటే మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి. కాబట్టి 3 లేదా 4 నిమిషాలు చల్లారితే సరిపోతుందండి. మరి ఎక్కువగా చల్లారిపోతే మనకి పాలంతా సెట్ అయిపోతాయి, మనకి జున్నులాగా తయారవుతుంది. కాబట్టి 2-3 నిమిషాలే, మరి ఎక్కువగా చల్లారనివ్వద్దు. ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. పాలు 2 లేదా 3 నిమిషాలు చల్లారనివ్వాలండి. మరీ పూర్తిగా చల్లారనివ్వద్దు. ఒక 2 లేదా 3 నిమిషాలు చల్లారితే సరిపోతుంది. పూర్తిగా చల్లారనిచ్చారనుకోండి మనకి పూర్తిగా సెట్ అయిపోతుంది జున్నులాగా. కాబట్టి 2 లేదా 3 నిమిషాలు మాత్రమే, ఎక్కువసేపు చల్లారనివ్వద్దు. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మీ రుచికి తగ్గట్లుగా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ఒక ప్లేట్లోకి ఈ పాలను పోసుకుందాం. ఈ జున్నును తయారు చేసుకోవడానికి నేను ఈ విధంగా లవ్ సింబల్ ఉన్న గిన్నెను వాడుతున్నానండి. మీకు అందుబాటులో ఉన్న ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు. ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా పళ్ళెంలో కూడా ఈ జున్నును తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న జున్ను పాలను ఇందులో పోసుకుందాం.
ఈ విధంగా పాలను గిన్నెలో పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రూమ్ టెంపరేచర్లోనే చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినవచ్చు, లేదంటే డైరెక్ట్గానే తినేయచ్చు. ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత ఒక 20 లేదా 30 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. రూమ్ టెంపరేచర్లోనే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్లేదండి, డైరెక్ట్గానే తినేయచ్చు. మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే తినేయచ్చు. జున్ను చల్లారిన తర్వాత ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చూడండి, మనకి అంచులు ఈ విధంగా సెట్ అయిపోయినట్లుగా ఉంది. ప్లేట్కి ఎక్కడ అంటుకోవట్లేదు చూడండి. ఈ విధంగా సెట్ అయినప్పుడు మనం ఈ జున్నుని ఇంకో ప్లేట్లోకి తిప్పేసుకున్నాం. ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని దీనిపైకి మనం తిప్పేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, జున్ను ఎంత చక్కగా వచ్చిందో. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి.